నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలను ఎదుర్కోవటానికి ఇబ్బంది పడిన జగన్మోహన్ రెడ్డి, సతమతమైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిలను ఎలా ఎదుర్కోవాలో తెలియక అత్యంత నీచంగా షర్మిల మీద విమర్శలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే తనకు ఎదురెళ్ళినా, తనకు ఎదురు చెప్పినా తల్లి చెల్లి అనే భేదం ఎక్కడా చూడడు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా అనేక విమర్శలు చేస్తాడు. ఈ విషయం వివేక హత్య కేసులోనే బయటపడింది. వివేకానందరెడ్డి చనిపోతే ఆయనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అంటే కేసును పక్కదారి పట్టించడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. అలాగే ఇప్పుడు చెల్లి వచ్చింది. చెల్లిని ఏం చేయాలో తెలియక, చెల్లిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇప్పుడు చెల్లి మీద కూడా అత్యంత నీచంగా, ఘోరంగా సొంత పార్టీ పేటీఎం కుక్కల చేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. అత్యంత దారుణం ఏంటంటే అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదని చెప్పి విమర్శలు చేస్తున్నాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? అసలు రెడ్డే కాదు, శాస్త్రి షర్మిల అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ ప్యాకేజీకి అమ్మేసుకుని వచ్చి ఇక్కడ పార్టీ పెట్టిందని చెప్పి రకరకాల విమర్శలు చేస్తున్నాడు. నిజంగా షర్మిల పార్టీని విలీనం చేయటమే ప్యాకేజీ అయితే నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టుకున్నావు, మరి దాన్ని ఏమనాలి? ఆ రోజు తండ్రి శవాన్ని తీయకముందే సంతకాలు సేకరించావు, మరి దాన్ని ఏమనాలి? నాడు చిరంజీవి లాంటి వ్యక్తే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఆర్తనాదాలు, రాజశేఖర రెడ్డి శవం దగ్గర ఆర్తనాదాలు పెడుతుంటే ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి తనను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరినీ కూడగలిపే ప్రయత్నం చేశాడంట. అదే ప్రతిపాదన చిరంజీవి దగ్గరికి వెళ్తే చీకొట్టాడంట. ఒక పక్క తండ్రి శవాన్ని తీయకుండా ముఖ్యమంత్రి పదవి కోసం పోకలాటం ఏంటని చెప్పి స్వయంగా చిరంజీవినే చెప్పాడు. పోనీ కాదని చెప్పే దమ్ముందా? షర్మిల కూడా గతంలో చెప్పింది, గతంలో ఏదో జరిగిపోయింది వదిలేయండి అని చెప్పింది, కానీ కాదు అని ఎక్కడా చెప్పలేదు కదా. అంటే ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు పార్టీ పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి చెప్పే రెండో మాట ఏంటంటే నేను సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు అని చెప్పుకుంటున్నాడు. సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు కాదు, సోనియా గాంధీ కాళ్ళ మీద పడిన పిరికి పిల్లి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నాడు కేసుల నుంచి బయటకు రావడం కోసం షర్మిల భర్త బ్రదర్ అనిలు, భారతీరెడ్డి వీరిద్దరూ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ కాళ్ళ మీద పడితే, ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు. అంతే తప్ప కేసుల్లో క్లియరెన్స్ వచ్చిందని బయటకు రాలేదు, అలాగని సోనియా గాంధీని ఢీకొన్నాడని బయటకు రాలా. జగన్మోహన్ రెడ్డి అసలు నైజం ఏంటంటే తన అవసరాలకి ఎవరి కాళ్ళ మీద అయినా పడతాడు. అప్పుడు సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు, ఇప్పుడు నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడతాడు. ఎందుకనంటే ఆయన కేసుల నుంచి బయటపడటం ఆయనకి కావాలా? రాష్ట్రం అభివృద్ధి చెందటమా, రాష్ట్రానికి పెట్టుబడులు రావటమా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటమా, ఇవేమీ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. తన కేసుల నుంచి బయటపడాలా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకటి చిక్కుకుంది ఏంటంటే వివేక హత్య కేసు. ఆ కేసు నుంచి కూడా బయటపడాలా. సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిల, అలాగే వరుసకు ఇంకొక చెల్లి అయినటువంటి సునీత, వీరిద్దరినీ గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఎంత వేధించాడు అంటే వీళ్ళకు తోడు తల్లి విజయమ్మ. ఈ ముగ్గురు మహిళలను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా వేధిస్తూనే ఉన్నాడు. మరి సొంత కుటుంబంలో మహిళలను వేధించే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేస్తారంటే మీరు ఎలా నమ్ముతున్నారు? నాకు అర్థం కాల. అందరూ నా అక్క చెల్లెళ్ళని అంటున్నాడు. ఇల్లు అలకలేనోడు ఏదో చేశాడన్నట్టు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి ఏమీ చేయలా. నీ సొంత మేనల్లుడు పెళ్ళికి వెళ్ళిపోతే 2 నిమిషాలు నువ్వు పెళ్లిలో నుంచోలేకపోయావు. అలాంటి నువ్వు రాష్ట్రం మొత్తానికి న్యాయం చేస్తావా? మరి ఇది ఎక్కడ న్యాయం? అర్థం కాల. ప్రశాంత్ కిషోర్కు సంబంధించి ఒక వివాహంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి 4-5 గంటలు స్పెండ్ చేశారు. కానీ ఈరోజు సొంత మేనల్లుడి నిశ్చితార్థం జరిగితే 2 నిమిషాలు కూడా అక్కడ నుంచోలేకపోయాడు. ఇక షర్మిల చేసిన కొన్ని విమర్శలకు జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలి. ఎందుకనంటే షర్మిల వాస్తవానికి నీతో పాటు రక్తం పంచు పుట్టిన సొంత చెల్లెలు, రాజశేఖర రెడ్డికి వారసురాలు. నువ్వు ఎలా వారసుడువో రాజశేఖర రెడ్డికి తాను కూడా అలాగే వారసురాలు. మరి ఈరోజు షర్మిల ఒక వ్యాఖ్య చేసింది, సాక్షిలో సగం వాటా నాదే, నువ్వు ఇస్తావా ఇవ్వవా, అది నిజమా కాదా? రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమ సొమ్ముతో పెట్టిందే కదా ఇది, మరి దాంట్లో షర్మిలకు ఖచ్చితంగా వాటా ఉంటుంది కదా. నాడు ఎన్టీ రామారావు గారు తెచ్చిన చట్టం ప్రకారం ఆస్తిలో సగం వాటా కూతురికి ఇవ్వాలి. ఆ లెక్కన షర్మిలకు సగం వాటా ఇవ్వాలా వద్దా? నువ్వు తర్వాత ఏదైనా సంపాదించుకుంటే అది నీ ఆస్తి, కానీ నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తిలో ఖచ్చితంగా సగం వాటా చెల్లెలకి ఇవ్వాల్సిందే. మరి అసలు ఆస్తి వీళ్ళకి తగాదాలు ఎందుకు వచ్చినాయి? ఆస్తిలోనే కదా. నిజంగా ఆ రోజుగానే షర్మిలను పార్టీలోకి తీసుకుని ఆస్తిలో వాటా ఇచ్చుంటే ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సిన పని లేదు, లేదా తెలంగాణ వెళ్ళి వేరొక పార్టీని పెట్టాల్సిన పని కూడా లేదు. ఇక షర్మిల మీద విమర్శలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు చేశాడు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ కాళ్ళ మీద పడి నువ్వు బెయిల్ తెచ్చుకున్నావన్న సంగతి మర్చిపోయావు. అదే కాంగ్రెస్ పార్టీ నీ తండ్రిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసిందన్న సంగతి మర్చిపోయావు. అదే కాంగ్రెస్ పార్టీ నీకు ఎంపీని ఇచ్చిందన్న సంగతి మర్చిపోయావు. అదే కాంగ్రెస్ పార్టీ అండతోనే నువ్వు 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నావన్న సంగతి మర్చిపోయావు. మరి ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇంకో మాట కూడా చెప్పావు, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుద్ది,
నా తండ్రి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి, కాబట్టి నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కృషి చేస్తానని చెప్పి నువ్వు నీ పార్టీ పెట్టక ముందు మాట్లాడావా లేదా? మరి ఈరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ఎందుకు నువ్వు పూనుకోలేదు? నాడు నీ తండ్రి చివరి కోరిక అన్నావు కదా, చివరి కోరికను ఎందుకు నెరవేర్చలేదు? నువ్వు మోసం చేసినా, నీ తండ్రి ఆశయాలను నువ్వు తొంగలో దొక్కినా, నీ చెల్లెలు తీసుకుంది, నీ చెల్లెలు ఏమంటుంది, నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా తండ్రి చివరి లక్ష్యం, చివరి ఆశ, చివరి కోరిక, ఆ కోరికను నెరవేర్చడానికి నేను కృషి చేస్తున్నానని చెప్పింది. వాస్తవానికి నీది నకిలీ కాంగ్రెసు, వాళ్ళది ఒరిజినల్ కాంగ్రెసు. షర్మిల చెప్పిన మాటలు నిజమే కదా. ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు ఈరోజు నీ పార్టీ పెట్టుకున్నావు. ఇన్ని చెప్పిన నువ్వు, నేను ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు వైఎస్ఆర్సీపీ అని ఎందుకు అందులో కూడా కాంగ్రెస్ పెట్టుకున్నావు? నువ్వు ఎందుకు నీ పార్టీ పేరులో కూడా కాంగ్రెస్ పెట్టుకున్నావు? కాంగ్రెస్ నిజంగా రాష్ట్రానికి అంత నష్టం చేస్తే, నీ కుటుంబానికి అంత నష్టం చేస్తే, నష్టం చేసిన తర్వాతే కదా నువ్వు పార్టీ పెట్టుకుందే. మరి ఎందుకు నీ పార్టీలో కాంగ్రెస్ అనే పదాన్ని పెట్టుకున్నావు? ఎందుకు కాంగ్రెస్ అనే పదాన్ని పెట్టుకున్నావు? ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అనే పదం లేకపోతే నీ కుటుంబమే లేదు, నిన్ను ఆదరించే వాళ్ళే లేరు. ఆ విషయం నీకు తెలుసు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నావు. ఇక చెల్లెల మీద నువ్వు చేయించిన నీచమైన వ్యాఖ్యలు ఖచ్చితంగా నీకు తర్వాత తగులుతాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేని ప్రతిసారి చేసే పని ఏంటంటే వ్యక్తిగత విమర్శలు చేయటం. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కానివ్వండి, చంద్రబాబు గురించి కానివ్వండి, భువనేశ్వర్ గారి గురించి కానివ్వండి, ఇప్పుడు సొంత చెల్లె అయినటువంటి షర్మిల గురించి కానివ్వండి, అత్యంత నీచంగా విమర్శలు చేయిస్తాడు. దాంతో సైకో ఆనందం పొందుతాడు. గతంలో చూడండి, చంద్రబాబు గారిని నిండు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానిస్తే చంద్రబాబు గారు కన్నీటి పర్యాంతమై బయటికి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి పగలబడి నవ్వాడు. ఈరోజు ఏమైంది? ఈరోజు నీ పార్టీలో ఒక్కడు కూడా నిలబడే పరిస్థితి లేదు. ఆ రోజు చంద్రబాబు వెళ్తుంటే నవ్వావు కదా, ఈరోజు నీ పార్టీలో నుంచి బయటికి వెళ్తుంటే నువ్వు ఏడవలసిన పరిస్థితి. పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అసలు 175 ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టి 25 పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. బోతద్దం పెట్టి వెతికినా కానీ వైసీపీలు ఎక్కడా కనపడటం లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఇచ్చేశారు. అంటే నీ పార్టీ పరిస్థితి చూడు. ఆ రోజు నవ్వావు, ఈరోజు ఏడవలసిన పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ సర్వేలో ఏం చెప్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి దివాళా తీశాడు, పొద్దుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా సర్దుకోండి అని చెప్తున్నారు. అందుకే కదా నీ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణ దగ్గర మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు వెళ్ళిపోయినటువంటి ఎంపీ బాలశౌరి కానివ్వండి, కృష్ణదేవరాయలు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎవరు? అంతేందుకు, ఆదిమూలం ఏం చేశాడు? మీ ఎమ్మెల్యే ఆదిమూలం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అంటే ఇలా పార్టీ నుంచి అందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. కేవలం నువ్వు చేసిన పనులే నీకు ఈరోజు శాపంగా మారాయి. తల్లి చెల్లి అని చూడకుండా విమర్శలు చేయించడం ఎంత దౌర్భాగ్యం. అదే పక్క అమరావతి రైతు మహిళలు, నువ్వు తన సొంత తల్లికి చెల్లికే కాదు ద్రోహం చేసింది, వేలాది మంది అమరావతి మహిళా రైతులకు కూడా నువ్వు ద్రోహం చేసావు. వారి కన్నీరు ఉసురు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. అందుకనే ఈరోజు పార్టీకి పుట్టగతులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు పార్టీ డిపాజిట్లు కాపాడుకోవాల్సి వచ్చింది? ఎందుకు వెళ్ళిపోయే అభ్యర్థులు కాళ్ళ మీద పడి ఆపాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ శాపాలు తగులుతాయి. దాదాపుగా 4 ఏళ్ల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పాపం 4 ఏళ్లలో ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఒక శుభకార్యం లేదు అమరావతి రైతులకు. అంత దారుణంగా ఏడిపించావు. ఈరోజు ఏ రాజధాని అయినా కట్టావా? కట్టలేదు. అది అంటే నువ్వు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే నువ్వు కొట్టిపడేయచ్చు, కానీ ఈరోజు విమర్శలు చేసింది నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లెలు. నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలా. నువ్వు 3 రాజధానులను రాష్ట్రాన్ని నాశనం చేసావా లేదా? ఆ రోజు తండ్రి శవాన్ని అక్కడే ఉంచి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం చేసావా లేదా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు దోచుకున్నావా లేదా? 16 నెలలు జైల్లోకి వెళ్ళొచ్చావా లేదా? వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నాడు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. అయితే ఇంకా నమ్మకం కుదరవారిని ఎవరైనా ఉంటే ఈరోజు షర్మిల మాటలే దానికి సాక్ష్యం. షర్మిల ఇంకో ఛాలెంజ్ కూడా చేసింది, విజయమ్మని తీసుకొచ్చి చెప్పిస్తానంది. దానికి జగన్మోహన్ రెడ్డి సవాల్కు సిద్ధమా? విజయమ్మని తీసుకొచ్చి షర్మిల ఉన్న వాస్తవాలన్నీ కూడా బయట పెట్టిస్తానంది. దానికి జగన్మోహన్ రెడ్డి సవాలుకు సిద్ధమా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు భయపడి తాడేపల్లి నుంచి బయటికి రావట్లేదు? ఎందుకు చెల్లి పేరెత్తే సాహసం కూడా చేయట్లేదంటే చెల్లి మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షర సత్యమే. ఏది ఏమైనా షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో పెను ప్రమాదం మాత్రం పొంచి ఉంది అనేది మాత్రం వాస్తవం.